ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునట్లుగా వాక్యం చేత మమ్మల్ని ముద్రించి నీరు గట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు అసాధారణమైన వాటిని చేయుటకు సాధారణ ప్రజలను ఎన్నుకుంటాడు. అంటే అసాధారణమైన క్రియలు చేయడానికి దేవుడు సాధారణమైన ప్రజల్లో ఎన్నుకుంటాడు. ఇప్పుడు భారతదేశానికి ఒక మిలిటరీ వాళ్ళు కావాలన్నా, లేదా మిలిటరీ సెలక్షన్, పోలీస్ సెలక్షను, నేవీ సెలక్షన్కు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు? దేహదారుఢ్యం కలిగి మంచి బలం కలిగిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఫిట్నెస్ ఉండాలా, రన్నింగ్ రేస్ చేయాలా, వాళ్ళని 3 days టెస్టింగ్లో పెట్టి అటువంటి వాళ్ళని పోలీసు గాను, మిలిటరీలో కానీ, తర్వాత నేవీలో కానీ చేర్చుకుంటారు. కానీ దేవుడు తనకు సేవ చేయడానికి, తన పనులు చేయడానికి దేవునికి అటువంటి బలమైన వాళ్ళు అవసరం లేదు. ఆయనకి ఎలాంటి వాళ్ళు కావాలా? 1 కొరింథీ 1:26 ఉంటుంది. ఆయన అజ్ఞానులను సిగ్గుపరచుటకు, అజ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన ఎవరిని కావాలా? బలహీనులు కావాలంట. బలహీనులను, మరి చదువురాని వాళ్ళను, ఇంకా పామరులను ఆయన ఎన్నుకున్నాడు కదా. ఎందుకంటే ఆయనకు వాళ్ళుంటే చాలు, నాకేమి వారి యొక్క బలం వల్ల దేవునికి ఏమి మహిమ కావాలని కోరుకోవడం, కానీ బలహీనులను ఎన్నుకొని దేవుడు బలమైన పనులు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఆ మాట కూడా చదువుకుందాం. పోలీసు, మిలిటరీ, ఆర్మీ, నేవీలో అంతా ఛాతి కొలతలు తీస్తారు, బరువు చూస్తారు, ఎత్తు చూస్తారు, హై జంపు, లో జంప్ ఇన్ని చేసి సెలెక్ట్ చేసి వాళ్ళని మళ్ళా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని వాడుకుంటారు. కానీ దేవునికి తన యొక్క సేవ చేయడానికి దేవునికి అవసరం లే. దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలా? బలహీనమైన వాళ్ళు చాలు. ఎందుకంటే బలహీనమైన వాళ్ళు కేవలం పామరులు, వెర్రివారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదివితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఎవరెవరిని? దేవుడు వెర్రివారిని, బలహీనులను, తర్వాత నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవునికి వీళ్ళైతే చాలు. వీళ్ళ ద్వారా దేవుడు తన మహిమను, తన యొక్క శక్తిని చూపించాలని దేవుడు వీళ్ళను ఎన్నుకుంటాడు. మరి ఒక రాజు ఉన్నాడు, ఆయన కూడా ఎన్నుకున్నాడు. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. దానియేలు గ్రంథం 1:4-5 వచనాలు. అక్కడ రాజు అస్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి, రాజు ఏం చేశాడు? అస్పెనజు అనే నపుంసకుల పిలిపించి, నాకు ఇలాంటి వాళ్ళు కావాలా, వద్దులేండి, నాకు ఇలాంటి వాళ్ళు కావాలని చెప్తారు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఇజ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులుగా ఉండాలా, లోపము లేని వాళ్ళుగా ఉండాలా, సౌందర్యమును కలిగిన వాళ్ళు, సకల విద్య ప్రవీణత కలిగిన వారు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళైతే రాజునగునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి, వీళ్ళకి ఇవన్నీ నేర్పించి తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వాలంట. రాజు ఇటువంటివన్నీ నేర్పించి తన ఉద్యోగంలో పెట్టుకోవడానికి. మరి దేవుడు ఎందుకు ఇట్లాంటి వారిని ఎన్నుకున్నాడు? బలహీనలను, తర్వాత ఇంకా వెర్రివారిని, తర్వాత తృణీకరింపబడిన వారిని, విసర్జించబడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన దేవుడు మనుషుల బలం మీద,
ఆధారపడేవాడు కాదు. ఆయనకు బలము లేకున్నా చాలు, ఆయన జ్ఞానం లేకున్నా చాలు, రాయడానికి చదువు రాకున్నా పర్వాలే, దేవుడు వాడుకుంటాడు. అది ఆయన గొప్పతనం. మరి దేవుడు వాడుకోవడానికి నువ్వు కూడా ఆయనకు ఉపయోగకరమే, నేను కూడా ఉపయోగకరమే. మనము పనికిరాని వారమని మనము ఇంతకాలము మనల్ని తగ్గించుకున్నామేమో, కానీ నువ్వు చదువు రాకపోయినా నువ్వు దేవుడికి ఉపయోగపడతావు, నీవు వెర్రివాడు అయినా దేవునికి ఉపయోగపడతావు, బలహీనుడు అయినా దేవునికి ఉపయోగపడతావు, తర్వాత తృణీకరింపబడిన వారు అయినా దేవునికి ఉపయోగపడతావు. మరి దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. మనల్నంటే దేవుడు గర్భములో రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగినాడంట. గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని. గర్భం నుండి బయటకు రాకముందే ప్రతిష్ఠించాడంట. ఆయన ఇర్మియాను ప్రతిష్ఠించినట్లుగా చెప్తాడు. ఇర్మియా అన్న గర్భంలో ఉన్న ప్రతి ఒక్క పిండము దేవుడు అద్భుతంగా చూస్తున్నాడు. అద్భుతంలో ఆయన ప్రణాళిక లేకుండా మనం ఈ లోకానికి రాము కూడా రాము. కాబట్టి దేవుడు గర్భములో రూపింపక మునిపే మనల్ని ఎరిగినవాడు. కాబట్టి తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థలాన్ని ఇచ్చాడు. స్థలం కూడా ఇచ్చాడు కదా. ఏ ఊరిలో పుట్టాలా అని దేవుడే నిర్ణయించాడు. ఎవరికి పుట్టాలో నిర్ణయించాడు. ఏ దేశంలో పుట్టాలో నిర్ణయించాడు. అన్నీ. మరి భూమి మీద మనకు పనిని కూడా దేవుడు నిర్ణయించాడు. భూమి మీద పనిని కూడా దేవుడు నిర్ణయించాడు. మనం ఏమి చేసినా దేవుడు మనల్ని ఆ పనికి నియమించాడనేది గ్రహించాల. మనం ఏమన్నా చేయండి, ఈ పని దేవుడు నియమించాడని మనం గ్రహించాల. మనం ఉనికిలోకి రాకముందే మన విషయం అంతా దేవునికి తెలుసు. మనం అనుకుంటాము ఎవరికి మనం తెలియదులే అనుకుంటాం. మనము ఉనికిలోకి రాకముందే, అంటే పుట్టకముందే దేవునికి మన గురించి అంతా తెలుసంట. మరి అటువంటి దేవునికి నువ్వు అవసరం. అంటే దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. మరి దేవుని చేతిలో నువ్వు ఉండడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఎందుకంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాగైనా నీకు నువ్వే నీ హృదయాన్ని ఉన్నట్లుగా నాకు సమర్పించుకొని నా వద్దకు వస్తే నేను నిన్ను ఎలా మారుస్తానో అసాధారణ క్రియలు నీ ద్వారా నేను జరిగిస్తాను అంటాడు. అసాధారణ క్రియలు దేవుడు మన ద్వారా జరిగించాలని కోరుకుంటున్నాడు. మరి ఏ విధంగా ఆయన జరిపించుకుంటాడంటే, ఆయన ఒక అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ముసలోడు, 75 ఏళ్ళు అంటే ముసలోడే. ముసలోని ద్వారా అబ్రహామును దేవుడు వాడుకున్నాడు. మోసే వచ్చి నత్యుడు, మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు. మరి రాహాబు ఒక వేశ్య, దేవుడు ఆమెను కూడా వాడుకున్నాడు. మరి నయోమి విధవరాలు, ఆమెను కూడా దేవుడు వాడుకున్నాడు. అంటే ఏ విధంగా ఎవరినైనా, గిద్యోను పిరికివాడు, దేవుడు అతన్ని కూడా వాడుకున్నాడు. మరి ఇటువంటి వాళ్ళని దేవుడు వాడుకున్నప్పుడు, ఎందుకంటే ఆయనకు ఇలాంటి వాళ్ళే కావాలా, బలహీనులు, తర్వాత పిరికివారు కావాలా, బలహీనులు కావాలా, తర్వాత వెర్రివారు కావాలా, తర్వాత తృణీకరింపబడినవారు కావాలి. వాళ్ళు ఆయన చేతిలో ఆయన అసాధారణమైన క్రియలు చేయడానికి సాధారణమైన వారిని ఎన్నుకుంటాడు. ఇది దేవుని యొక్క చిత్తం. మరి మనము నువ్వు నేను కానీ దేవునికి దొరికితే, నేను కానీ దేవునికి దొరికితే, ఆనాడు మట్టి దేవుని చేతిలో పడింది. ఏమైంది? మట్టితో దేవుడు మనిషిని తయారు చేశాడు. అనగా మనిషిని సృష్టించడానికి మట్టి వాడబడింది కదా. మోసే చేతిలో ఒక కర్ర పడింది. ఏం కర్ర? ఒక కర్ర, దుడ్డు కర్ర. ఆ కర్రతో ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మరి కర్రతో దేవుని శక్తి చూడండి. మోసే చేతిలో కర్రలో ఏమి లేదు. దేవుని శక్తి మోసే చేతిలోని కర్ర చేత ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి వాడబడింది. లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటడానికి ఒక కర్ర వాడబడింది అంతే. లక్షల మంది సముద్రం దాటాలంటే ఒక కర్రే, ఇంకేమి లేదు కదా. ఆడ మధ్యలో దేవుడు పోయి ఏమి దీన్ని పక్కకి ఏం చేయలే. కర్రను సాపితే
సముద్రము 2 పాయలైంది. అంటే దేవుడు ఆ విధంగా మోసే చేతులని దుడ్డు కర్రను కూడా వాడుకున్నాడు. మరి సంసోను చేతిలో కూడా ఒకటి ఉంది, గాడిద దవడ ఎముక, పచ్చి గాడిద దవడ ఎముక. ఆ గాడిద దవడ ఎముక ఎంత ఉంటుంది? ఒక అరచేయి కూడా ఉండదు. దాంతో 1000 మంది ఫిలిస్తీయులను చంపాడంట. 1000 మంది ఫిలిస్తీయులను చంపాడంట. అంటే ఫిలిస్తీయులను చంపడానికి గాడిద దవడను కూడా దేవుడు వాడేసుకున్నాడు. మరి ఎరుకో గోడలు పడగొట్టడానికి కేవలము అవి బోరలు, అది నోటితో ఊదుతామే బోరలు, ఆ బోరలు వాడబడ్డాయి. ఎరుకో గోడలు అవి ఎంత హైట్ ఉంటాయి, ఎంత వెడల్పు ఉంటాయి తెలుసా? చాలా హైటు, అంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంట వెడల్పులో. ఆ పైన రాహాబ్ ఇల్లు పైన ఉంటుంది కదా. అంటే చాలా ఎత్తైన గోడలు అవి, ఎరుకో గోడలు. కొలతలు మనకైతే నేను వాటిని చూడలేదు, కానీ కొలతలు కూడా ఉన్నాయి వాటికి. ఆ కొలతలు ఆలోచిస్తే ఎరుకో గోడలు కూల్చేదానికి బోరతో వాడినాడు. బోర శబ్దంతో ఎరుకో గోడలు కూలిపోయాయి. మరి మిద్యానీయులను గిద్యోను ఓడించడానికి ఏం వాడాడు? కుండలు మట్టి, ఇంకోటి ఏంది కాగడ కుండలతోనే గిద్యోనీయులు ఓడిపోయి పారిపోయినారు మిద్యానీయులు. గొల్యాతుని చంపడానికి ఏం వాడాడు దేవుడు? రాళ్ళతో రాయి, అందులో ఒడిసె కాదు కానీ రాయి ముఖ్యం. రాయిని వాడుకున్నాడు దేవుడు. కాబట్టి 1000 మంది ఆ రోజు కొండ మీద ప్రసంగాన్ని వినడానికి వస్తే వాళ్ళను 5000 మందిని పోషించడానికి 5 రొట్టెలు 2 చేపలు అంతే ఆయన చేతిలో వాడబడ్డాయి. అంటే మనము దేవునికి లోబడాలే కానీ లోబడితే ప్రతి వాటిని ఆయన అద్భుతంగా వాడుకుంటాడు. అందుకే మనం అడగాల్సింది, ప్రభువా నాకు అదివ్వు ఇదివ్వు అని అడగకూడదు ఎప్పుడు. ప్రభువా నేను నీకోసం ఏం చేయాలి ప్రభువా? నీ చేతిలో నేను వాడబడాలి ప్రభువా. ఏ విధంగా నన్ను వాడుకుంటావు? నన్ను వాడుకో ప్రభువా అని మనం అడగాల. అంతేగాని మనం ఎప్పుడు దేవుణ్ణి అడగడం కానీ దేవునికి మనము ఏం చేయాలని ఎవరు అడగరు. కాబట్టి మనం దేవునికి లోబడాలే కానీ లోబడిన ప్రతి వాటిని ఆయన అద్భుతంగా వాడుకున్నాడు. కానీ తన పోలికన తన స్వరూపంలో చేయబడిన మనిషి దేవదేవునికి లోబడ్డం లేదు. ఈరోజు లోబడ్డంలో తిరుగుబాటుతో ఉన్నాడు మనుషులు. కాబట్టి దేవుడు అందుకే మన జీవితాల అద్భుతాలు జరగడం లేదు. మనము దేవుని చేతిలో ఉంటే కదా ఆయన అద్భుతంగా చేయడానికి. కాబట్టి ఆనాడు జీవం లేని మట్టి, జీవం లేని రొట్టెలు దేవునికి దొరికాయి. మరి ఈనాడు జీవం కలిగిన నీవు దేవునికి దొరుకుతావా? ప్రభు అడుగుతున్నాడు, నీవు నాకు దొరుకుతావా? ప్రభు అడుగుతున్నాడు, నీవు నాకు దొరుకుతావా? దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి వాడబడింది. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డారు. ఎంతకాలం మనము దేవునికి దొరకకుండా, మన చేతిని దేవునికి అందించకుండా మనం ఈ లోకంలో నీచమైన పాపిష్టి కార్యాలు చేయడానికి మనం ఈ లోకంలో పరిగెడుతున్నామేమో, దేవునికి చేయి అందించడం లేదేమో, దేవునికి దూరంగా ఉన్నామేమో, మన చేతిని అందించకుండా ఈ లోకంలో పరిగెత్తున్నామేమో, ఆ విధంగా జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో, వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ గతించిన కాలమే చాలును అంటాడు. గతించిన కాలం చాలు, ఇంకొద్దు అని మనకు తెలియజేస్తుండు. కనీసము ఇంకా జీవం గల చేతిలో దేవునికి మన చేతిని అప్పగిస్తే ఆయన మనల్ని కూడా ఏ మోసేలాగనో ఏ యొక్క దావీదులాగనో మనల్ని కూడా వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన పనికి రాని వాటినే పనికొచ్చేటట్లుగా చేయగలడు దేవుడు. జీరోను హీరోలుగా చేయగలిగిన దేవుడు కదా. జీరోని హీరోగా చేయగలడు. నామం పేరు చదువే రాని చేపలు పట్టేవాళ్ళు బైబిల్ గ్రంథాన్ని రాశారు. వాళ్ళని చూసి భూమిని తలకిందులు చేయవారు వీరేనా అన్నారంట. భూమిని తలకిందులు చేయవారు వీరేనా అని వాళ్ళని చూసి వీరు వడ్లవాణితో తిరిగిన వాళ్ళు కాదా అని ఆశ్చర్యపోయినారంట. వీళ్ళేంది అద్భుతాలు చేయడం అని
యూదులే మతాధికారులు ఆశ్చర్యపోయినారంట. వీళ్ళు వడ్లవానితో తిరిగిన వాడు కదా, వీళ్ళేంది అద్భుతాలు చేయడం అని. అంటే శృంగార దేవంలో కుంటివాడు దేవాలయంలో పరిగెత్తుతూ గంతులేస్తూ పోతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఇంత శక్తి ఇక వీళ్ళకి ఎక్కడొచ్చింది? అప్పుడు యేసు ప్రభు లేడు కాబట్టి. దీన్ని చేసింది ఎవరంటే శిష్యులు చెప్తారు, యేసు నామమున లేచి నడువు అన్నప్పుడు అద్భుతం వచ్చేసింది. మరి అవన్నీ చూసి యూదా మతాధికారులు ఆశ్చర్యపోయినారు. వీరు యేసుతో తిరిగిన వాళ్ళు వీళ్ళు కదా, వీళ్ళు పామర్లు కదా, వీళ్ళకి చదువు కూడా రాదే, వీళ్ళు ఇంత అద్భుతం చేసుకున్నారని ఆశ్చర్యపోయినారంట. కాబట్టి అసాధారణమైన క్రియలు చేయడానికి దేవుడు సాధారణమైన ప్రజలనే వాడుకుంటాడు. నత్తైనా పర్వాలే, నేను బాగు చేస్తాను, నేనే కదా నోరిచ్చిన వాడిని అంటాడు. మరి ఎటువంటి బలహీనత ఉన్నా, కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలే, నేను నిన్ను వాడుకుంటాను. నీ చేతిని నా చేతిలో పెట్టు, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు, నేను వాడుకుంటాను అని దేవుడు తన సంకల్పం నెరవేర్చుటకు దేవుడు ఈ యొక్క సాధారణమైన వారిని వాడుకుంటాడు. ఇంకొకటి, దేవుడు తన సంకల్పం నెరవేర్చుటకు విరిగిన హృదయం వాళ్ళను వాడుకుంటాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టలు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అంట. బలి అంటే సాధారణంగా ఏదైనా విరిగిపోతే ఈ లోకంలో దాన్ని ఏం చేస్తాము, ఏదైనా ఇరిగిపోని మనం ఏం చేస్తాం, ఇసిరి బయట పడేస్తాం. అవసరంలే, ఇరిగిపోయింది ఇంకెందుకు, ఏం చేసుకుంటావు అంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన విరిగిన వాటిని అతికించేవాడు, విరిగిన వాటిని బాగు చేసేవాడు. ఆయన తన సంకల్పం నెరవేర్చుటకు విరిగిన వాటినే ఆయన ఎన్నుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. కీర్తన 51లో మనం చూస్తే అక్కడ దావీదు తన పాపము చేసి ఆయన విరగ్గొట్టబడ్డాడు. నాతాను వచ్చి ఆ యొక్క దుర్మార్గుడు నీవే అని చెప్పినప్పుడు బోర్న ఏడ్చాడు దావీదు. ఏడ్చి ఆ హృదయం బద్దలైపోయింది. ఆ రోజు ఆయన హృదయం పగిలిపోయింది, ఆయన మనసు విరిగిపోయింది. ఆ యొక్క పశ్చాత్తాపంలో, ఆ పాపములో విరిగికొట్టబడిన హృదయంతో ఆయన మళ్ళీ 51వ కీర్తన రాస్తాడనమాట. మరి ఆయన ఆ పశ్చాత్తాపంలో, పాపంలో పడిపోయిన నేను ఇంకా ఎంత పాపం చేశాను ప్రభా, నీకే విరోధముగా నేను పాపం చేస్తానని 51వ కీర్తనతో రాస్తూ తను పోయి ఊరేసుకొని చచ్చిపోలా, తను ఆత్మహత్య చేసుకోవాలా. యూదాలాగా యూదాస్కరియోతు ఏం చేశాడు, పోయి ఆత్మహత్య ఊరేసుకొని చచ్చిపోయాడు. కానీ తను వెంటనే ఆ హృదయంతోనే ఈ హృదయాన్ని బాగు చేసేవాడు దేవుడే, ఈ హృదయాన్ని మనసును బాగు చేసేవాడు, రిపేర్ చేసేవాడు దేవుడే అని గ్రహించి దేవుని వద్దకు వచ్చి మొరపెట్టాడంట. ఆయన మొర దేవుడు అంగీకరించాడు. అంటే దావీదుకు తెలుసు హృదయం పాడైపోతే బాగు చేసేది ఈ దేవుడే అని తెలుసు కాబట్టి దేవుని వద్దకు వచ్చారు. చాలామంది హృదయం పాడైపోయినా, లవ్ ఫెయిల్యూర్లో పాడైపోయినా, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోయినా, అప్పుల బాధలు ఎక్కువైపోయినా వెంటనే వాళ్ళు దేవుని వద్దకు రారు. వాళ్ళు నేరుగా పోయేసి ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోతారు, లేదా పురుగుల మందు దాగి చచ్చిపోతారు, లేదా యాన చెరువులోనూ దూకి చచ్చిపోతారు. మరి యూదా ఇస్కరియోతు కూడా అదే చేసినాడు. ఆయన కూడా దేవుని వద్దకు వచ్చింటే క్షమించేవాడే, కానీ రాలా. తిరిగి వాళ్ళు ఆత్మహత్యలకే వాళ్ళు ముందు పడ్డారు. ఈ ఆత్మహత్యల వెనకాల ఉండేది సాతానే. వాడొచ్చి ప్రేరేపించేసి తర్వాత సైలెంట్ అయిపోతాడు. ప్రేరేపించిన తర్వాత నువ్వుకేమనిపిస్తుందంటే, ఇంక నేను ఎందుకు బతకడమో, నా బతుకు వేస్ట్, బతికి ఏముద్ధరించాలా, ఇంక నాకు చావే శరణ్యం, అది మనసులోకి వచ్చేస్తే మళ్ళా వెంటనే క్షణికావేశం అంటారు. ఆ పదం క్షణికావేశంలో ఆత్మహత్య అంటారు. వెంటనే చావడానికి సిద్ధపడిపోతారు. దేవుని వద్దకు వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన నిన్ను నీ హృదయాన్ని బాగు చేస్తాడు, విరిగిన హృదయాన్ని అతికిస్తాడు. మరి ఈ విధంగా ఆత్మహత్య చేసుకునే వారి కొరకు మనము ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే చిన్నదానికి కూడా ఆత్మహత్య వెళ్ళిపోతున్నారు. అంటే హృదయము విరక్తి, జీవితం మీద విరక్తి పుట్టాను వాళ్ళకి, ఎందుకు బతకాలి నేను అని. కాబట్టి అటువంటి దావీదు కూడా విరిగిన హృదయాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎప్పుడైతే దావీదు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు ఆయన దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు కదా, దావీదు తన యొక్క విరిగిన హృదయంతో దేవుని యొద్దకు వచ్చెను. చూడండి ఎట్లా వచ్చాడు,
విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో పాపములను బట్టి తను చేసిన పాపాన్ని బట్టి రోధించాడు, పశ్చాత్తాపడ్డాడు. వాటి నుండి ఇంకా పాపము చేయకూడదని నిర్ణయించుకొని దేవుని వరకు వస్తే దేవుడు అతని యొక్క హృదయాన్ని ముట్టి బాగు చేసి నూతన హృదయంగా మార్చాడు. 51:17 చదువుదాం. 51:17లో, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అలక్ష్యం అంటే నెగ్లెక్ట్. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు పక్కన పెట్టాడంట. నువ్వే ఫస్ట్ రా, నా దగ్గరికి రా అంటాడంట. విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని వద్దకు రావాలి. అప్పుడు దేవుడు మనల్ని తీసుకుంటాడు, అంగీకరిస్తాడంట. ఎందుకంటే ఆ హృదయమే దేవునికి కావాలంట. కాబట్టి ఎంత జాలిగల దేవుడు మన దేవుడు. చాలామంది ఎవరైనా లవ్ అఫేర్లో ఫెయిల్ అయిపోయినా, చదువులో ఏదైనా బాధల్లో ఉండి చదవకపోయినా, ఏదన్నా ఇబ్బందుల్లో ఉండి అప్పుల పాలైపోయి బాధలో ఉంటే వారిని ఎవరు పట్టించుకోరు. అంత ఎందుకులే, వాడు అప్పుల పాలైపోయినాడు, లేదా వాడు లవ్ ఫెయిల్యూర్, వాడంతే లేని ఈ లోకమే పక్కన, తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టేస్తారు, వారిని పట్టించుకోరు. కానీ ఆ విరిగిన హృదయంలో నుంచి దేవునికి ఆ హృదయమే కావాల. అది బాగు చేసేది దేవుడే. అప్పుడు కానీ నువ్వు దేవుని వద్దకు వస్తే నిన్ను దేవుడు తప్పకుండా మరమ్మతు చేస్తాడంట. ఆ హృదయాన్ని ఏం చేస్తాడు ఆయన? మరమ్మతు చేసి, రిపేర్ చేసి నూతన హృదయంగా మారుస్తాడంట. నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను. మనం కూడా ఏమైనా ఇరిగిపోతే బయటకు పోయి రిపేర్ చేసుకొచ్చుకుంటాం. రిపేర్ చేస్తారు కానీ కొత్త తీరవు. కానీ దేవుడు నీ పాత రోత జీవితాన్ని ఆయన చేతికిస్తే ఆయన కొత్త జీవితంగా మార్చి నీకు ఇస్తాడంట. కొత్తగా మారుస్తాడంట. నూతనముగా చేయబడును అంటాడు. అంటే పాతవి గతించును, తిరిగి కొత్తవాయను. కొత్తదనం వచ్చి మనం దేవుని వద్దే మనం పొందుకుంటాం. పాతది మనకు అవసరం లేదు కదా. పాతది నువ్వు ఇవ్వాలా, అప్పుడే నీకు కొత్తది వస్తుంది కదా. మనం కూడా పాత సామాన్లు ఎత్తుకొని పోయి బయట ఇస్తే కొత్తవి ఇస్తారని అంటారు కదా. పాతవి ఎత్తుకొని పోతే వాడు కొత్తవి కూడా ఇస్తారు ఈ రోజుల్లో. మరి కొత్తవి హృదయాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా హాస్పిటల్కి పోతే, గుండె డాక్టర్ దగ్గరికి పోతే ఆయన బైపాస్ సర్జరీ చేస్తాడు, లేదా గుండెకు కుట్లు వేస్తాడు, లేదా స్టంట్లు వేస్తాడు. అంతే, కొత్త హార్ట్ ఏం పెట్టలేడు. ఎందుకంటే అది వాళ్ళ వల్ల కాదు. సృష్టికర్తే అది పని చేయగలడు. కొత్త హృదయాన్ని ఇచ్చేది దేవుడు. పాత జీవితంలో పాత రోత జీవితాన్ని తీసేసి కొత్తగా మారుస్తాడంట. మరి దావీదు చేసిన దావీదు పాపమును వ్యభిచారం చేశాడు, హత్య కూడా చేశాడు. దేవుని వాక్కు అతని యొద్దకు వచ్చినప్పుడు నాతాను ద్వారా అతడు పశ్చాత్తాపడి నాటి నుండి వైదొలగును. అంటే ఇదే లాస్ట్ పాపము, ఇదే ఫస్ట్ పాపం దావీదు చేస్తూ. మళ్ళీ ఆయన ఎప్పుడు పాపమే చేయలేదంట. మళ్ళీ ఎప్పుడు పాపమే చేయలే. ఆ ఒక్కటి తప్ప అంటాడు. ఆ ఒక్క పాపము తప్ప అని బైబిల్లో క్లియర్గా ఆ మాట ఉంటుంది. కాబట్టి మళ్ళీ పాపం జోలికి పోలేడు ఆయన. అంటే ఒక్కసారితో ఆయన సెట్ అయిపోయినాడు కదా. దేవుడు తన మహాకృపను బట్టి అతన్ని క్షమించి నూతన జీవితమును మరియు శక్తిని దావీదుకు మళ్ళీ అనుగ్రహించాడు. దావీదు యొక్క విరిగిన హృదయమును ప్రభువు తీసుకున్నాడు, మరమ్మతు చేశాడు, తన సంకల్పం నెరవేర్చుటకు దాన్ని సిద్ధపరిచాడు. మరి దావీదుని ఎట్లా వాడుకున్నాడు చూడండి ఆయన. మళ్ళీ దాన్ని సిద్ధపరిచాడు. ఎంత ఆశీర్వాదం కదా. మన దేవుడు పాత జీవితాన్ని, విరిగిన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే గొప్ప ఆశ్చర్యకరంగా మన జీవితంలో నూతనంగా ఆయన సృష్టించగలడు. కాబట్టి దావీదుకు తెలుసు ఏం తెలుసు అంటే దేవునికి సరైన అర్పించుట యొక్క రహస్యం తెలుసు. అంటే ఆయన పాపం చేశాడు కదా. దావీదు ఒక గొర్రెపిల్లని ఇవ్వలేడా? గొర్రెపిల్లని ఇచ్చిండొచ్చు. కోడెదూడ, సంవత్సరం కోడెదూడ, అది బలిగా ఇచ్చిండొచ్చు. మేకను బలి ఇచ్చిండొచ్చు. కానీ నైవేద్యాలు ఇచ్చిండొచ్చు. సమాధాన బలి ఇచ్చిండొచ్చు. పాప పరిహారార్థ బలి ఇచ్చిండొచ్చు. అవేమి ఇలా ఏమంటాడు దావీదుకు? ఏది దేవునికి ఇష్టమైన బలో ఆయనకు తెలుసు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అని, ప్రభువా నేనే ఆ యొక్క బలిని, నా హృదయము బలి, ఈ బలి అయిన ఈ హృదయాన్ని నీకు ఇస్తున్నానని దావీదు ఆ రహస్యం ఎరిగి తన చేతిలో నుంచి ఇలా, తన జేబులో నుంచి ఇలా అవి ఇచ్చేటివన్నీ దేవునికి పనికిరావు. తన హృదయాన్నే దేవునికి ఇచ్చాడు. కాబట్టి ధనం ఇచ్చినా, త్యాగాలు చేసినా, సేవ చేసినా
అవి వాటి వల్ల దేవునికి సంతోషం కలుగుతుందంటే వాటికంటే ముఖ్యమైనది హృదయము. ఆ హృదయము విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఇస్తే అది ఎలాగున్న ఆ హృదయం అలాగే నువ్వు దేవునికి ఇస్తే ఆ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన హృదయమును దేవుడు నిశ్చయముగా అంగీకరిస్తాడంట. విరిగి నలిగిన హృదయమును దేవుడు నిశ్చయముగా అంటే 100% ఆయన అంగీకరిస్తాడంట విరిగి నలిగిన హృదయాన్ని. దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అలక్ష్యమే చేయడంట. మనము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా యేసుక్రీస్తుకు తెలుసు, ఆయన కోరుకునేది కేవలము మన విరిగిన హృదయాలు జీవితాలు మాత్రమే. మన జీవితాల్లో ఒంటరితనంలో ఉంటాం, మన జీవితాల్లో అన్నీ పోగొట్టుకున్నాం, మన జీవితాల్లో ఏ సమస్తము పోగొట్టుకొని దిక్కులేని పరిస్థితిలో ఉన్నా, ఎవరు ఆదుకునేవారు లేకపోయినా, ఎవరిని చేయి జాచినా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా విరిగి నువ్వు ప్రతిదినము ఏడుస్తూ ఎంత బాధపడుతున్నా నీ బాధను నీ యొక్క కర్చీపులో తుడుచుకుంటావేమో, కానీ ఎప్పుడైతే ఆ హృదయాన్ని దేవునికి ఇస్తావో అప్పుడే దేవుడు దాన్ని నూతనంగా మారుస్తాడు. నీ దగ్గరే పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు, నువ్వు దేవునికి ఇవ్వాలి. అదే ప్రాబ్లం వచ్చి అక్కడే మనుషులు ఎప్పుడూ ఏడుస్తూ కుళ్ళుకుంటూ బాధపడుతూ వాళ్ళల్లో వాళ్ళే కుళ్ళిపోతుంటూ కృషించిపోతుంటారు, కానీ ఆ బాధను దేవుని వద్దకు తెచ్చి ఆయన ముందు పెట్టరు. అందుకే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీరడం లేదు. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన అలక్ష్యం చేయడు. యూదా ఇస్కరియోతు కూడా దేవుని వద్దకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను అని అడిగింటే క్షమించేవాడే. కానీ యూదా ఇస్కరియోతు ఈ యొక్క నిరపరాధను రక్తమును అప్పగించదని బాధతో గిల్టీ అంటారు, అంటే మనస్సాక్షి గద్దించింది, గిల్టీ కాన్షియస్తో పొయ్యి ఉరేసుకొని చనిపోయాడు. మరి ఆయన రక్షణను పోగొట్టుకున్నాడు కదా, ఎందుకంటే తాను వెళ్ళవలసిన చోటుకు తప్పిపోయిన యూదా అంటారు. ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా? 3 సంవత్సరాలు యేసుప్రభువుతో తిరిగిన యూదా నరకానికి పోయి ఉంటాడు. ఎందుకంటే రక్షణను ఆయన పోగొట్టుకున్నాడు కదా, క్షమాపణ వరకు ఆయన రాలేదు, పోయి ఊరేసుకున్నాడు. సాతాను డబ్బులకు అమ్మించేంత వరకు సాతాను వానిలో ప్రవేశించును. యేసుప్రభువును అప్పగించేంత వరకు సాతాను వానికి తోడుగా ఉన్నాడు. అప్పగించిన తర్వాత యేసుప్రభువును సాతాను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఏం చేయడానికి దిక్కు తెలియక పోయి ఊరేసుకున్నాడు. సాతాను మనల్ని కూడా ఈ విధంగానే పాడు చేసి ఊరేసుకునే దానికి కారణము, ఆత్మహత్యల కారణము సాతానే, వాని ప్రేరేపణే. ఇంక నువ్వెందుకు బతకడం, చచ్చిపో అని ప్రేరేపిస్తుందంట. ఆ ప్రేరేపణలో చాలామంది ఈరోజు చచ్చిపోతున్న వారికి తిరిగి దేవుని వద్దకు వచ్చేంత మనసును పుట్టించదు. కాబట్టి ఈ దేవుని సంకల్పములో విరిగి నలిగిన హృదయం గల వారే దేవునికి ఇష్టమైన బలులు. తరువాత దేవుడు తన సంకల్పం నెరవేర్చుటకు వెర్రివారిని ఉపయోగించుకుంటాడంట. 1 కొరింథీ 1:28 చదివినాం కదా, వెర్రివారిని. ఎందుకనగా అట్టివారు ఎన్నడూ దేవుని మాట వినరని, వారు దేవుని మహిమపరచక తమను తాము మహిమపరచుకొని కదా దేవునికి తెలుసు. ఎవరు వెర్రివారు కాకుండా జ్ఞానులను ఎన్నుకున్నామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానులు అంతా నా యొక్క తెలివితేటలే, నేను కానీ లేకుంటే ఇది జరగదు, నా జ్ఞానం వల్లే ఇది జరిగింది, నేనెంత తెలివైన వాడిని వాడు అతిశయించుకుంటాడు. అందుకోసము వారు దేవుణ్ణి మహిమపరచరు కాబట్టి దేవుని తమను తాము కొనేదరని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొని తన ఉద్దేశములు నెరవేర్చుకున్నటకు వారిని నడిపిస్తాడు. ఎందుకు వెర్రివారిని ఎన్నుకుంటాడు తెలుసా? ఇదే కారణం. జ్ఞానవంతులైతే వారిని వారే మహిమపరుచుకుంటారు, దేవుని మహిమపరచరు. అదే వెర్రివారైతే ఇదంతా దేవుని వల్లే జరిగింది అని వాడు దేవుని మహిమపరచడు కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. తర్వాత వెర్రివారు సంపూర్తిగా దేవునిపై ఆధారపడతారు. వానికి డబ్బు ఉండదు, వానికి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. వెర్రివారికి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో వారికి తెలియదు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎదుట అడుగుతారు. కాబట్టి తమను తాము
దేవుని యొక్క కార్యం కొరకు, క్రియల కొరకు, దేవుని వద్ద జవాబు కొరకు ఎదురు చూస్తారంట. కాబట్టి వారికి అన్ని దేవుడు నేర్పించాలి. ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా చేయాలో, ఏ క్రియలు చేయాలో దేవుడు తన ఉద్దేశంలో నెరవేర్చుటకు వెర్రి వారిని ఏర్పరచుకొని వారిని నడిపిస్తాడు. ఇది రెండవ కారణం. మూడవది, దేవుడు తన సంకల్పము నెరవేర్చుకుంటకు బలహీనులను కూడా వాడుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను, జ్ఞానం గల వారిని సిగ్గుపరచుటకు వెర్రివారిని. కాబట్టి ఇప్పుడు బలహీనులను ఎందుకు ఎన్నుకుంటాడంటే, పౌలు ఒక బలహీనతను కలిగి దానిని తీసివేయమని ప్రభువును ఎంతగానో బతిమాలుకున్నాడు. ఏమి పౌల్లో ఉన్న బలహీనత? ఏంటి? అనారోగ్యమా? అది కంటి జబ్బు. ఓకే, పౌలు తన బలహీనతను కలిగి దాన్ని తీసివేయమని ప్రభువుని ఎంతగానో బతిమాలుకుంటాడు. నా కృప నీకు చాలంటాడు కదా. ఆ బలహీనత తొలగించడు దేవుడు కదా. ఇప్పుడు పౌలు ఆ బలహీనత ఉండని రోజులు దేవుని మీద ఆధారపడతాడు. ఎందుకంటే బలహీనత ఉన్నంత వరకు దేవుడు అతను ఆధారపడతాడు. కాబట్టి తనను తాను సమర్థించుకొనక సహాయం కొరకు యేసుక్రీస్తు పాదాల వద్ద వేచి ఉండెను పౌలు గారు. ప్రభువు తన కృపను అతని జీవితంలో కుమ్మరించిన కాబట్టి ప్రభు ఈ విధంగా నా కృప నీకు చాలును, బలహీనత యందు కూడా నా శక్తి పరిపూర్ణమవుతున్నది. బలహీనతలు అందుకే పెట్టాడు దేవుడు. ఆ బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట. యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా పౌలుకు ఆ యొక్క ముళ్ళు తీల అలాగే ఉంచాడని ఉంటుంది. తర్వాత దేవుడు తన సంకల్పం నెరవేర్చుటకు శుద్ధమైన పాత్రను వినియోగించుకుంటాడు. శుద్ధమైన పాత్ర అంటే చిన్న పాత్రలను, విరిగిన పాత్రలను దేవుడు తన మహిమార్థమే వినియోగించుకుంటాడు. అంటే చిన్న పాత్రలు, చిన్నవి అయినా చాలు. ఎవరు చిన్న పాత్రలు బైబిల్లో చిన్నవి ఉన్నారు కదా, వాళ్ళను కూడా దేవుడు వాడేసుకుంటాడు. పౌలుకు సేవ చేసిన వాళ్ళు కదా, తర్వాత ఫీబే లాంటి వాళ్ళు, తర్వాత స్త్రీలు ఉన్నారు కదా కొత్త నిబంధనలో, చిన్న పాత్రలు వాళ్ళు విరిగిన పాత్రలు అయినా సరే దేవుని తన మహిమార్థమే వాడుకుంటాడు. మలినమైన పాత్రలను వాడుకోడు. చూడండి, విరిగిన పాత్రలను వాడుకుంటాడు, చిన్న పాత్రలను కూడా వాడుకుంటాడు, కానీ మలినమైన పాత్రలను వాడుకొనడు. లేఖనము ఏం చెప్తుందంటే బైబిల్లో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రయ్యి ప్రతి సత్కారమును సిద్ధపడి ఘనత నిమిత్తమే పాత్రయ్యి ఉండును. 2 తిమోతి 2:21 చదవండి. పవిత్రంగా ఉండే పాత్ర కావాలా దేవునికి, మలినమైంది అవసరం లేదు అనేదానికి 2 తిమోతి 2:21. మలినమైన పాత్రలు దేవుడు వాడుకోడంట. వాళ్ళు విరిగిన పాత్రలతో చిన్న పాత్రలను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకున్నట్టుకు ఎవరినైనా చూసినట్లయితే ఆయన వారి కొరకు ఆయన తన శుద్ధమైన హృదయం కలవారి కొరకు చూస్తాడు. శుద్ధమైన వారి కొరకు దేవుడు చూస్తాడు. శుద్ధమైన వారి కొరకు దేవుడు చూస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి మనము అర్హమైన పాత్రగా ఉండాలని, దేవుని పనిలో వాడబడుటకు అర్హమైన పాత్ర, అర్హతను మనము కలిగి ఉండాలా. తర్వాత వెర్రివారైనా దేవుడు వాడుకుంటాడు, బలహీనులైనా దేవుడు వాడుకుంటాడు. తర్వాత ఘనహీనమైన పాత్రలను కూడా దేవుడు ఘనముగా వాడుకుంటాడంట. కాబట్టి బలహీనులైనా సరే బలంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం దేవుని చేతిలో వాడబడాలంటే మనము జీవితాలను దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏమంటే, దేవుడు ఎన్నుకునే వారిలో మనం ఉండాలి.
దేవునికి ఎన్నికలో మనం ఉంటూ మన జీవితాలని దేవుని చేతిలో పెట్టాలి. మనము ప్రార్థించేటప్పుడు ప్రభువా నువ్వు నాకేమి ఇవ్వాలి అని అడగకుండా నేను నీ కోసం ఏం చేయాలి ప్రభువా అని మనము ప్రార్థించాలి. అప్పుడు మనల్ని దేవుడు తన పని కొరకు అర్హమైన పాత్రగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. మనం జీరో వారిని హీరోలుగా చేసింది దేవుడే. యోసేపు జీరోగా ఉన్నాడు, గుంతలో పడి బానిసగా అమ్మబడిన యోసేపు హీరో లాంటి ప్రధానమంత్రిగా అయిపోయినాడు కదా. చుట్టుపక్కల రాజ్యాలకంతా ఆహారం పోషించేవాడుగా మార్చేశాడు. దావీదు గొర్రెలు కాసుకునే దావీదు ఏ విధంగా అయ్యాడు? తన యొక్క 40 సంవత్సరాలు రాజుగా ఏకచక్రాధిపతిగా పరిపాలించిన దావీదును మార్చాడు. వీళ్ళంతా గొర్రెలు కాపరులే. మోసే కూడా మామగారింట్లో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఆయన్ను 40-20 లక్షల మందిని నడిపించే నాయకుడిగా చేసుకున్నాడు. గిద్యోను భయపడిపోయి పిరికివాడుగా ఆ యొక్క దుల్లగొట్టే మిషన్ దగ్గర దాంకొని ఉన్నాడంట. ఆయన దగ్గరికి వచ్చి దేవదూత పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి నువ్వు మిద్యానీయుల మీదకి యుద్ధానికి పోవాలని చెప్పినప్పుడు ఆయన్ను సిద్ధం చేశాడు దేవుడు. అంటే దేవుడు తన సేవలో పిరికివారుగా బలహీనులుగా ఉన్న వెర్రివారుగా ఉన్న వారినే వాడుకుంటారు. వారి ద్వారా దేవుడు తనను మహిమపరచుకోవాలని కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా ఆయన మహిమపరిచే వారిలో ఉండినట్లుగా దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని తన సేవలో మనల్ని వాడుకుంటూ ఆయన మహిమార్థంగా మనం కూడా జీవించాలని మన జీవితాలను దేవుని చేతిలో పెట్టి ఆయనకు మనం అప్పగించుకుంటే ఆయన మనల్ని అసాధారణమైన క్రియలు చేయడానికి మనల్ని కూడా వాడుకుంటకు దేవుడు మనకు అట్టి కృపను ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.